పులుసు చేసి ఇచ్చుకోపోతే మెంటల్ గానువా ఊరికే దీనికి కూడా వీడియో పెట్టి తమాషా చేస్తుడు. మమ్మీ కుయ్య హోమ్స్కి ఆటో కొంటున్నా, మంచి రోజు కలిగాలి డెలివరీ ఇస్తా అని చెప్పేసి అన్నా. కేవలం మేము ఇచ్చే గుడ్ క్వాలిటీ వల్ల మా బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది. దానివల్ల మేము ఈ స్టేజ్కి అయితే వచ్చేసాము. మీకు మా దగ్గర ఆర్డర్ తీసుకున్నప్పుడు మా దగ్గర చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి, లైక్ మీ దగ్గర. అవును కొన్నా, ఇప్పుడు ఏమైంది దానికి ప్రతి ఒక్కటి ఇన్ఫార్మ్ చేసుకుంటూ కూర్చోాలా? ఓవర్ అడిగింది వందు కొడుతున్నావు నీ అమ్మ తెరి మాకి కిరికిరి. నీ విలువ అంటే ఓడితో పంచని పెట్టుకుంటున్నావు నువ్వు. ఇది నా పిల్లంది బిహేవియర్. హే గాయస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి. అండ్ మావాడు చూడండి, నా ముంగట్నే భయం లేదు. ఓకే, కింద అన్ని పడేసిండు. ఊడ్చుడు కాడు, గ్లాస్ పడేసిండు, ఇది పడేసిండు. అండ్ నా ముఖం ఇట్లా చూస్తుండు, ఏం చేస్తావు నువ్వు అన్నట్టు. ఓ చూడండి, ఎందుకు నాన్న ఇట్లా ఇట్లా చేస్తావు? చూట ఎందుకు ఇట్లా చేస్తావు? చెప్పు మమ్మీ, నీ లొల్లి ఏం చెప్పు. ఏ పోరా, ఇంకా వంటరాని తల్లి ఉంటే ఎట్లుంటున్నాను, ఇంకా 3 విధాల 3 పొద్దుల పెడుతుంటే ఇట్లా నాటకాలు చేస్తున్నావు. ఏం మనిషివిరా? కింద కామెంట్స్ చూడు, చదువు, తెలుస్తుంది. ఏం చేస్తాను నేను, నాకు అర్థమైతే లేరు. మా అమ్మకంట చేపలు చిన్నగా కావాలంట, జరుగు ఇంత పెద్ద సైజ్ తీసుకొని వచ్చిన చేపలు అని చెప్పేసి మా మమ్మీ లొల్లి. అంటే మేము ఇంత చిన్న చిన్న చేపలు కావాలంట మమ్మీకి, ఇంత పెద్ద చేప తీసుకొని వచ్చినాం, ఇవి ఉడకాయి అని చెప్పేసి అంటుంది. ఉడకాయి కాదా, ఇట్లా ఇచ్చుకోపోతాయి, పులుసు చేసి ఇచ్చుకోపోతాయి. మెంటల్ గానువా ఊరికే దీనికి కూడా వీడియో పెట్టి తమాషా చేస్తుడు. ఇంకా నా నోటికి గలీజ్గా వస్తాయి. మళ్ళా పక్క తెచ్చినప్పటి నుంచి ఉడతాను ఉన్నాను మమ్మీ. ఏ పక్క నీ అట్లాంటి చెప్పే కానీ చేసుకుని పెట్టన్నారా? పోయి నువ్వే చేపలు నేనే చేస్తా చేద్దా అన్నా, నాకు తెలియదా? నువ్వే చేపల మార్కెట్ పోయి మంచి చేపలు తీసుకొని వచ్చి కట్ చేసుకొని పెట్టు. ఓవయ్యపో, ఏమైనా వీడియో ఉందని ఫోన్ ఇట్లా పడితే కాదు, ఇంట్లో ఏం మాట్లాడుకోవద్దా? షెఫ్ అంటే ఏంటంటే ఏం తెచ్చినా సరే దాన్ని ఉండి పెట్టాలి. నువ్వు పక్క జరుగు. నాకు ఇదే కావాలి, దీంతో చేస్తా అంటే కష్టం కదా మమ్మీ. ఏ విధంగా ఎట్లా కట్ చేసుకోవాలి, ఏ విధంగా గోల్గనా పొడుగులనా అవన్నీ ఉంటాయి చెప్పులకు. చెప్పు చేతిలో పట్టుకోగానే కాదు, చెప్పు చేతిలో పట్టుకొని చెప్పు కాదు, మాటలు మాట్లాడుతావు. పెద్ద చేప తెస్తే నీకేమైంది? దండ పెడతా వీడియో పని. సో గైస్, మీ అందరికీ తెలుసు నాకు ఫర్నిచర్ షాప్ ఉందని చెప్పేసి. ఒకటి తెలిసిన బ్రాంచ్, ఇంకోటేమో బిఎన్ రెడ్డి బ్రాంచ్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లైక్ బిజినెస్ దేవుని దయ వల్ల, మీ దయ వల్ల, మేము ఇచ్చే క్వాలిటీ దయ వల్ల, మేము ప్రైజింగ్ దయ వల్ల, మేము ఇచ్చే ప్రైజింగ్ వల్ల మా బిజినెస్ అయితే చాలా బాగా నడుస్తుంది. అండ్ దానికి మేము ఏం చేస్తామంటే ఒక ఆటో కొనాలి, అంటే లైక్ గుడ్స్ క్యారియర్. అంటే మాకు బేసికల్లీ ఏమైపోతుందంటే చాలామంది డెలివరీ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి సోఫా కంట, లేకుంటే ఫర్నిచర్ కంట అని చెప్పేసి అన్నారు. సో మా టీం డిసైడ్ అయింది ఏంటంటే మనం ఒక గుడ్స్ క్యారియర్ తీసుకుంటే కొంచెం అట్లీస్ట్ ఒక 30% అయినా మీకు ఎవరైతే ఫర్నిచర్ కొంటుందో వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ తగ్గుతుంది అని చెప్పేసి. సో ఇవాళ అయితే కొంటున్నాం. అంటే 4 days నుంచి ప్లాన్ ఉంది, అడ్వాన్స్ కూడా పే చేసేసినాము. సో ఇవాళ తీసుకుని రావాలి మేము. అది మమ్మీ కుయ్య హోమ్స్కి ఆటో కొంటున్నాం, మంచి రోజు కలిగాలి డెలివరీ ఇస్తా అని చెప్పేసి అన్నా. మంచి రోజేనా? చూసినావా? తెలిసి మంచి రోజేనా? సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కుయ్య హోమ్స్ ఎంత మంచిగా డెవలప్ అయిందంటే మేము ఈ గూడ్స్ క్యారియర్ కూడా తీసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, సో మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు డెలివరీ ఛార్జెస్ అనేది కొంచెం ఓన్ వెహికల్ లేకుంటే మనం కోర్ట్ బుక్ చేస్తాము, దానివల్ల ఎక్కువ ఛార్జెస్ పడుతూ ఉంటాయి. ఇప్పుడు డెలివరీ ఛార్జెస్ వచ్చేసి కొంచెం తక్కువ పడతాయి, బికాజ్ ఇది మా ఓన్ కాబట్టి. ఓకే, ఇప్పుడే అంటే 4 days బ్యాక్ ఏమో అడ్వాన్స్ కట్టినాము. అండ్ ఇవాళ అయితే వచ్చేసింది మనకి కుయ్య హోమ్స్కి ఈ వెహికల్ అయితే. సో డెలివరీ ఛార్జెస్ అయితే కొంచెం తక్కువ పడుతుంది. కేవలం మేము ఇచ్చే గుడ్ క్వాలిటీ వల్ల మా బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది. దానివల్ల మేము ఈ స్టేజ్కి అయితే వచ్చేసాము. అండ్ త్వరలో
పుష్పలేఖ ఇక్కడ గారు ఇంటర్నేషనల్ కూడా మా కుయా హోమ్స్ వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం ఉండాలి. సో గైజ్ కేవలం మీ సపోర్ట్ వల్ల అండ్ మేము ఇచ్చే క్వాలిటీ వల్ల మేము ఈ పొజిషన్కి అయితే వచ్చినాము. సో మీకు మా దగ్గర ఆర్డర్ తీసుకున్నప్పుడు మా దగ్గర చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి. లైక్ మీ దగ్గర ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, వినాయి కొంచెం తగ్గించుకోండి అని చెప్పేసి. దాంట్లో మేము ఏం చేయలేము, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది మా ఓన్ వెహికల్ లేకుండే. సో మేము పోర్ట్ బుక్ చేసినప్పుడు వాళ్ళు ఎంత ఉందో అంత ప్రైజెస్ ఉంటుండే. సో ఇప్పుడు ఏంటంటే మేము ఓన్ వెహికల్ తీసుకున్నాము. సో దీనివల్ల ఏమైపోతుందంటే నియర్లీ మనకి 30% ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే తగ్గిపోతుంది. సో కేవలం మీ సపోర్ట్ వల్ల అది అండ్ మేము ఇచ్చే క్వాలిటీ వల్ల మీకు నచ్చి మాకు బిజినెస్ ఇచ్చినందుకు మేము ఈ ప్లేస్కి అయితే వచ్చినాము. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మేము ఎల్బీ నగర్ టాటా మోటార్స్ దగ్గర తీసుకున్నాము. సో వాళ్ళు 25 years సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు ఇప్పుడైతే. అండ్ కొంచెం డిస్కౌంట్లోనే మనకి వెహికల్ కూడా ఇస్తున్నారు. సో గైజ్ మీకు కూడా ఏమైనా వెహికల్ కావాలనుకుంటే మాత్రం టాటా మోటార్స్ దగ్గర రండి అన్న. ఇక నా ప్రమోషన్ చేసినట్టు లేదు, నీ ప్రమోషన్ చేసినట్టు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బ్యాండ్లో కూడా లేదు టీ-షర్ట్ బ్రో, టీ-షర్ట్ వస్తుంది. వస్తుందిరా అది ఆగపడుతుంది అన్న. ఒక సెకండ్ ఆగి ఇప్పుడు డ్రైవ్ చేయన్నా. కొన్న ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైంది కాదు వినయ్, ఒకటి నేను ఒక వైఫ్ ఉన్నా, నీకు నాకు ఇన్ఫార్మ్ చేయవా? నీకు ఇన్ఫార్మ్ చేసినా కదా 2 days బ్యాక్. 2 days బ్యాక్ ఇన్ఫార్మ్ చేసినా వినయ్. కొంటున్నా, నాకు తెలియదు, డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలే, చెప్తా నీకు తర్వాత అని చెప్పేసి వెళ్ళిపోయాను. అవును. నిన్న ఏంది ఇవాళ మార్నింగ్ అత్తమ్మ వచ్చేసి నన్ను అడుగుతుంది, వినయ్ ఆటో కొన్నాడా అని చెప్పేసి. నాకేం తెలియదు, నేను ఏం చెప్పాలా? దాన్ని ఆటో అనుకో, గుడ్స్ క్యారియర్ అను, ఏదో ఒకటి ఆటోనో గూడ్స్ క్యారియర్. అవును కొన్నా. ఇప్పుడు ఏమైంది? దానికి ప్రతి ఒక్కటి ఇన్ఫార్మ్ చేసుకుంటూ కూర్చోాలా? ఇన్ఫార్మ్ చేసుకుంటే నన్ను వేరే వాళ్ళు అడిగితే నేను వాళ్ళకి కూడా చెప్పాలి కదా వినయ్. ఎవరు అడిగిన వైఫ్ నువ్వు ఏది ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయాలా వినయ్? మళ్ళీ నాకు వేరే వాళ్ళకి నేను ఏం సమాధానం ఇచ్చుకోవాలి? నీకు 2 days బ్యాక్ నేను చెప్పలేనా ఉషా మన బిజినెస్ మంచిగా రన్ అవుతుంది, ఇట్లా ప్రాబ్లం అవుతుంది, నేను ఆటో కొందామని గుడ్ క్యారియర్ కొందామని చెప్పేసి అన్నా. నీకు కొంటున్నా, నాకు తెలియదు అని చెప్పేసి అనేసి వెళ్ళిపోయాను. ఈ రోజు నేను కొంటున్నానే అని చెప్పేసి ఒక మాట చెప్తే అయిపోతుండే కదా. చిన్నదాన్ని కూడా నేను చెప్పాలా ఇప్పుడు? అరే నేను కొన్నావా కొనలేదు నాకు ఏం తెలుసు వినే. కొన్నాను అదే అంటున్నా కదా, నేను కొంటున్నాను ఈ డేట్ కి ఈ టైం కి నేను కొనేసిన అని చెప్పేసి అంటే కూడా నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏమైంది స్పెసిఫిక్ గా చెప్పాలా ఉషా? నేను కొంటున్నా అని చెప్పేసి అన్నవినే, నేను ఈ డేట్ కి నేను కొంటున్నానే అని చెప్పేసి, సరే కొనేసినావు కదా, ఇగో నేను కొనేసినానే అని చెప్పేసి అంటే ఏమైతుంది నీకు? చెప్పిన ఇప్పుడు కొనేసిన అని చెప్పేసి అంటున్నా కదా. ఇప్పుడు చెప్తున్నావు కదా వినే నాకు. అంటే నీకు డైలీ ఇప్పుడు పొద్దున్న ఇలా కొంటున్నా అని చెప్పేసి అన్నదా. నేను ఆర్డర్ ఇచ్చిన 2 days బ్యాక్ వచ్చింది ఇవాళ నాకు. అదే వినే ఇవాళ వచ్చింది కొనేసిన అని చెప్పేసి ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నాకు తెలియన్నా. ఇప్పుడు కొన్నా ఇప్పుడు ఏంది కాదునే, అదే పని నేను చేస్తే నువ్వుకుంటుంటావా? ఏం చేస్తే నువ్వు పని? అదే పని నేను చేస్తే నీకు చెప్పకుండా ఏమన్నా కొనేసి అందరికి చెప్పి నాకు చెప్పకుండా చెప్తే నేను ఎవరికి చెప్పినా? నేను అందరికి తెలుసు ఇంట్లో నా తప్ప, అందరికి తెలుసు నా తప్ప అంటున్నా, అందరికి తెలుసు నా తప్ప. ఇట్లనే నేను నీతో చేస్తే నువ్వు ఊకుంటావా? ఏంది నాకు ఒకటి అర్థంగా, ఎట్లా చేస్తావు తెలుసు, ఇట్లా దీక్షలో పడేస్తావు నన్ను. ఇప్పుడు ఏం పడేస్తావు? నేను ఏం పడేసినావు? నాకు కూడా ఒకటి ఉండదా అవినే, ఒకటి ఉండదా? ఓకే నా హస్బెండ్ నాకు చెప్పాలా, నేను తీసుకెళ్ళాడు ఇది కొంటున్నానే అని చెప్పేసి చూపియాలా అని చెప్పేసి ఉండదా? అంతే. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? నేను ఇప్పుడు గుడ్స్ క్యారియర్ కొన్నాను, నీకు ఇన్ఫార్మ్ చేయలేను, నేను తీసుకోవాలా? ఇన్ఫార్మ్ చేసిన ప్రతిదీ ఇప్పుడు నేను కొనను, నీకేమైతుంది? ఇప్పుడు వందు కొడుతున్నావు నీ అమ్మ తెరి మాకి కిరికిరి కొడుతున్నామంటే నాకు కాదునే. am I not your wife? You're my wife. You have to inform me prior that I'm buying this and చెప్పేసి. I was informing you from 1 week. You informed me Vinay, but I'm talking about a specific date అంటున్నా నేను. డేట్ నాకు కూడా డెలివరీ వస్తారని చెప్పేసి 2 days ట్రై చేస్తున్నా కాబట్టి ఇంతవరకు ఎవరైనా డెలివరీ చేస్తారా అవి? తెలియకుండానే నీకు ఇచ్చేస్తారా అవి? ఏం మాట్లాడుతున్నావు? ఇచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, నువ్వు పెద్ద రామాయణం చేసుడు కాదు. ఇప్పుడు ఏం లేదు, ఫీలింగ్ బ్యాడ్ వినే, నేను ఏం చెప్పుకోవాలి? బ్యాడ్ అయితే నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో. నీకు అదే
ఇంట్లోకి నుంచి వెళ్ళిపో, కానీ నీకు అర్థమైందా? అదే కావాలి, ఇంట్లోకి వెళ్ళిపో ఇవే ఉంటుంది నీకు ఎప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళిపోతానా? నీకంటే ప్రతిదీ ఇన్ఫార్మ్ చేయాలంటే ఏం మజాక్ ఆడుతున్నావు? ప్రతిదీ ఇన్ఫార్మ్ చేయడానికే ప్రయారిటీ నేను ఇయ్యాను, నేను ప్రియారిటీ ఇయ్యాను. కొన్నాను, ఇప్పుడేంది కొన్నాను, ఇప్పుడేంది సంతోషించు, స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చినా స్వీట్ తిను అంతే. అంటే ఇదే నా విలువ నీ లైఫ్. నీ విలువ అంటే ఎవరితో పంచాన్ని పెట్టుకుంటున్నావు నువ్వు? ఎవరితో పంచాన్ని పెట్టుకుంటున్నావు నువ్వు నాతో? నేను ఒకటి ఇది చేసినావు, ఒక తప్పు చేసినావు అని చెప్పేసి నీకు ఒక స్పెసిఫిక్ గా చెప్తే కూడా ఎందుకంత కోపం వస్తుంది నీకు ఇప్పుడు ఇన్ఫార్మ్ చేసినా కూడా ఉన్నట్టు లేదు. నా బాధ నేను చెప్పుకోద్దా నీకు? నువ్వు చేసినావు తప్పు, ఆ ఉల్టా నా మీద రుబాబు ఇప్పుడు చూపిస్తున్నావు. తప్పు చేసినా ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? బాబు ఏంది చేస్తున్నావు నా ముందు? నువ్వు ఎవ్వరు చేస్తారు ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పేసి నేను అడుగుతాను. ఫీలింగ్స్ కొంచెం అర్థం చేసుకుంటావు, చేసుకోవా నువ్వు? ఏంది ప్రతి ఒక్కటి ఇన్ఫార్మ్? బాత్రూమ్ పోతుంటే ఇన్ఫార్మ్ చేయాలా నీకు? నేను చెప్పలే నీకు, నేను ఒక స్పెసిఫిక్ థింగ్ గురించి నేను చెప్తాను. ఏం స్పెసిఫిక్ థింగ్ ఏం చెప్పు? ఏంది ముఖం దాని కూర్చుంటావు నీ అమ్మ? నువ్వు నవ్వుతా కూర్చో మరి, జోకర్ వా. ఇన్ఫార్మ్ చేయాలంటే ఇన్ఫార్మ్ చేయలే. ఎక్కువ మాట్లాడకు. ఒక ప్రియారిటీ 1 వీక్ నుంచి నేను చెప్తాను, 1 వీక్ నుంచి చెప్తాను ఉన్నాను నీకు, నేను కొంటున్నా అని చెప్పేసి ఇప్పుడు నాటకాలు చేస్తున్నావు. చెప్పినావు నేను ఇవాళ ఆర్డర్ వచ్చింది, ఆటో వచ్చింది అని చెప్పేసి ఒక ప్రయారిటీ ఇవ్వవు నాకు. ఒక పిచ్చిదాని లెక్క చూస్తావు నన్ను. ఏదో అన్నిటికీ నా పిల్లని తల ఒప్పుకొని కూర్చుంటుంది కదా అని చెప్పేసి అట్లా ఏం ఊహించుకోవడం. కొన్నాడు కూడా సుఖం లేకుండా పోతుంది నీతోటి. నాడు ఫాల్తులానా నువ్వేంది మరి? నేను ఫాల్తు దాన్ని మళ్ళీ నువ్వేంది? నీకు ఇన్ఫార్మ్ చేసినా ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్పేసి నేను ఏమన్నా నీకు? నేను చెప్తున్నా అని చెప్పేసి చేతులు పట్టడం మంచిగా మస్తు మరి టూ మచ్గా లేబడుతున్నావు చేతులు, అర్థమైందా? ఒక భార్య లేకుండు ఏది బెల్ట్ తీసుకొని నేను కొడుతున్నానా లేకపోతే చిపురు కట్ట తీసుకొని పెడతా మళ్ళీ యూట్యూబ్ లో, అర్థమైందా? నువ్వు అంటే కొడతా ఉన్నావు. ఏదో ఇన్ఫార్మ్ చేయాలంట 1 వీక్ నుంచి నీకు నా అమ్మకి ఇన్ఫార్మ్ చేస్తా కూర్చున్నా నేను. ఇన్ఫార్మ్ చేయలే కదా? ఏంది ఎవరికి ఇన్ఫార్మ్ చేసిన? నా కొడుకు నా అమ్మకి తప్ప నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు, నీకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. నడు నీ అమ్మ నీతో పంచాయతీ పెట్టుకున్నాడు. అమ్మ ఏ టూ మచ్గా చేస్తున్నావు మంచివి. మాట్లాడితే మాట్లాడుకుంటే మాట్లాడకు. హూ వాంట్స్ టు టాక్ విత్ యూ? ఓ గిట్లా వస్తా బ్లడీ యూ వాంట్ టు ఫైట్ అంటే ఇన్ఫార్మ్ చేయాలంట. గైజ్ ఒకటి ఏంటంటే, నేను ఫ్రమ్ పాస్ట్ 1 వీక్ నుంచి చెప్తా ఉన్నా ఇంట్లో ఏంటంటే, నేను కొత్తది ఒక ఆటో కొంటున్నాను, గుడ్స్ క్యారియర్ సోఫా సెట్స్కి మన కస్టమర్స్కి కొంచెం డెలివరీ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి, మన ఓన్ అయితే కొంచెం తక్కువ అవుతాయి అని చెప్పేసి చెప్తాను ఉన్నా. వీళ్ళు కూడా ఓకే తీసుకో అని చెప్పేసి అన్నారు. మళ్ళీ లాస్ట్ మూమెంట్కి వచ్చేవారికి అంటే నేను ఆర్డర్ చేసి 1 వీక్ ఒక 2 days బ్యాక్ వాళ్ళు ఏమని చెప్పిందంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. ఇంట్లో కూడా చెప్పినా నేను ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు ఉషా వచ్చేసి నాతో ఢిల్లీ పెడుతున్నాయి ఏంటంటే, నాకు ఇన్ఫార్మే చేయలే నువ్వు అని చెప్పేసి. నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిన, బట్ ఇవాళ తీసుకుంటున్నా అని చెప్పేసి మమ్మీకి ఇన్ఫార్మ్ చేసినా కానీ ఉషాకి ఇన్ఫార్మ్ చేయలేదు. దానికి ఇంత సీరియస్ అయ్యి ఇప్పుడు మాట్లాడుతున్నాను నాతోటి. ఏమని చెప్పాలి? ప్రతి ఒక్కరు చెప్పాలంటే కష్టమే కదా. ఆబ్వియస్లీ నా తప్పు ఉండేమో, ప్రేమతో చెప్పేసి దాన్ని సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది. లేరు నేను గొడవ పెట్టుకోవాల్సిందే అంతే. ప్రతి పిల్లం ఇట్లనే ఉంటారా, లేకపోతే నా పిల్లం ఎట్లుందా నాకు అర్థం కాదు. ఏందన్నా మీ అమ్మ ఊకే అలుగుతుంది ఏంది చెప్పు? ఏం ఆటలు ఏమో కానీ. సో గైస్ ఇది నా పిల్లంది బిహేవియరు. సో అంతకేం లేదు. బాయ్. మళ్ళీ నువ్వు కూడా మా అమ్మ సపోర్ట్ ఇస్తావు, నాకు సపోర్ట్ ఇవ్వకు.